హాయ్ గాయ్స్, వెల్కమ్ టు ఏబీస్ కిచెన్. ఈరోజు నేను మీకు సింపుల్గా డాబా స్టైల్ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూపిస్తానండి. ముందుగా అయితే నేను ఇక్కడ ఒక 4 గుడ్ల వరకు ఉడకబెట్టుకుంటున్నాను. ఒక కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసి కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ అన్నిటినీ వేసేసుకొని ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా గరిటెతో కలుపుకుంటూ ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి. అదే ఆయిల్లో నేను మీకు చూపిస్తున్న మసాలాలన్నింటినీ యాడ్ చేసుకోవాలి. బగారా ఆకు, పట్ట, లవంగ, ఇలాచి, అనాస పువ్వు, దాల్చిన చెక్క అన్నీ వేసేసుకొని ఆయిల్లో బాగా కలిపేలాగా ఫ్రై అయ్యేటట్టుగా కలుపుకోవాలి. అందులోనే నేను సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ఎండుమిర్చి వేసుకొని అవి బాగా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇవంతా బాగా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా వెల్లుల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకొని పచ్చివాసన అంతా పోయేలాగా చూసుకోవాలి. అందులోనే 2 నుంచి 3 వరకు టమాటోస్ కూడా యాడ్ చేసుకొని ఇవన్నిటిని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొద్దిసేపు పాటు మూత పెట్టేయాలి. మూత పెట్టేయడం వల్ల టమాటోస్ అనేటివి బాగా తొందరగా మగ్గుతాయి అన్నమాట. ఇలా ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత పచ్చివాసన అంతా పోయేలాగా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. అందులోనే నేనైతే 1 స్పూన్ వరకు కారం యాడ్ చేసుకుంటున్నాను. టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్, ధనియాల పొడి, గరం మసాలా, అందులోనే నేను 1 స్పూన్ వరకు ఎగ్ మసాలా కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి. ఇదంతా కొద్దిగా లో ఫ్లేమ్లో చేసుకుంటే ఇవన్నీ బాగా కుక్ అవుతాయి. ఆయిల్ కొంచెం పైకి తేలిన తర్వాత నేనైతే 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. అందులోనే కొద్దిగా కరివేపాకు యాడ్ చేసుకొని ఇలా కర్రీ అనేది దగ్గర పడ్డ తర్వాత మనం ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ అన్నిటినీ వేసేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా 2 మినిట్స్ పాటు కలుపుకున్న తర్వాత ఎంతో ఈజీ అండ్ సింపుల్గా అయిపోయే డాబా స్టైల్ ఎగ్ కర్రీ రెడీ. బ్యాచిలర్స్ కానీ బిగినర్స్ కానీ ఎవరైనా ఈజీగా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.